అంటే ఇది ప్రభుత్వంలో అంతర్భాగం కాదా? ఈ ప్రశ్నలకు ఎవరి దగ్గర సమాధానం లేదు. ఒక ఆయన వస్తాడు, ఏదో చెప్తాడు, నేను ఆల్రెడీ జీవో ఉంది కదయ్యా, సమస్య ఇది ప్రాబ్లం పోయి మీ ఆఫీసర్లు చూపించాడు. లేదు సార్, మేము విలేజ్ వార్డ్ సెక్రటరీ సార్, మాకు వేరే జీవో రావాలంట సార్ అంటే ప్రభుత్వ ఉద్యోగులకి ఉన్న ప్రభుత్వం ఇచ్చిన జీవో వీడికి వర్తించడానికి వీడి ప్రభుత్వ ఉద్యోగం కాదా? మళ్ళీ ప్రత్యేకంగా వీడికి ఇంకో జీవో రావడం ఉంది. ఇది అసలు ఒక ప్రత్యేకమైన శాఖ, లేకపోతే 11 విభిన్న శాఖల నుంచి 18 ఫంక్షన్ వేసి ఒక రూమ్ కింద కూర్చోబెట్టి అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసం ఏర్పరిచిన అవుట్లెట్. వీళ్ళు రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వం వారు రిటన్ ఎగ్జామినేషన్ పెడితే రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ అన్ని పాటించి 1,35,000 పోస్టులకి నోటిఫికేషన్ ఇస్తే దాదాపు 20 లక్షల మంది అభ్యర్థులు పోటీ పెడితే అందులో మెరిట్లో ఎంపిక వచ్చిన వాళ్ళు 1,25,000 మంది. అందరూ నాకంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు. ఇంత హై ఎడ్యుకేటెడ్ క్వాలిటేటివ్ యంగ్ ఎనర్జెటిక్ మ్యాథ్ హ్యూమన్ రిసోర్సెస్ని ప్రభుత్వం అర్థవంతంగా సమర్థవంతంగా వినియోగించుకోకపోవడం సరిగదా? అసలు ప్రభుత్వ వ్యవస్థలోకి చదువుకున్న వాళ్ళు రాకూడదు అనే ధోరణి కలిగేలాగా వీళ్ళతో వ్యవహరిస్తున్న తీరు చూస్తే చాలా బాధ కలుగుతుందని మనం చేస్తా ఉన్నాం. వాడు ఎన్విరాన్మెంటల్ సెక్రటరీ అంటారు, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ లో పట్టా ఉంటేనే వాడికి ఉద్యోగం ఇచ్చారు. వాడేదో ఊహించుకుని ఈ మా ఊళ్ళో పర్యావరణం నేనే కాపాడేస్తాను అనుకున్న పాపం ఈ పరిసరాలు చూస్తే పొద్దున్న 5ంటికి ఆ చెత్త వాడితో వాడిని ఫోటో దిగి అప్లోడ్ చేయడం. నేను ఈ ఒంగోలు సాక్షిగా సూటిగా అధికారులు ప్రశ్నిస్తా ఉన్నా, నాకు అర్థం కాని విషయం, ఈ వ్యవస్థ పుట్టకముందు ఈ పనులేవి ఆ ప్రభుత్వం చేయలేదా? మరి అదేదో ప్రత్యేకంగా ఇవాళే ఆ పనులు సమాజంలో పుట్టుకొచ్చినట్టు, ఇవాళే ఆ పౌర సేవల్ని ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్నట్టు ఎందుకు వ్యవహరిస్తూ ఉన్నారు? ప్రతిదానికి ఎందుకు అంటే నిజమైన మీ ప్రశ్నలకి మీ సర్వీసుల్ని అనాలోచితంగా రాజ్యాంగ విరుద్ధంగా ఏర్పరిచి రెగ్యులర్ ప్రభుత్వం అఖిల భారత సర్వీసులు యూపీఎస్సీ ఎగ్జామ్ ద్వారా వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్కి ఐపీఎస్ ఆఫీసర్కి ఏదైతే భారత రాజ్యాంగంలోని 311 అధికరణ ద్వారా రక్షణ ఉంటుందో అదే రక్షణ మీకు కూడా ఉందనే విషయం మీకు మనం చేస్తా ఉన్నాం. మీకు ఈ విషయాన్ని పక్కన పెట్టి దాంతో ముడిపడి ఉన్నటువంటి మీ సర్వీస్ వ్యవహారాల సమస్యలకు పరిష్కారం సమాధానం చెప్పలేక మిమ్మల్ని నిరంతరం టెన్షన్లో పెట్టి ఏ రోజు కాదో ఆ రోజు నీకు ఆ ఊళ్ళో జరిగిన ఉదంతమే సమస్యగా నువ్వు మాట్లాడి నీ అసలు సమస్యలు పక్కన పెట్టేలాగా ప్రభుత్వం నీతో వ్యవహరిస్తుంది అనేటువంటి విషయాన్ని ప్రభుత్వం ఏదైనా కానీ ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ దిస్ ఈస్ ద యాటిట్యూడ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఇన్ గవర్నెన్స్ అనేటువంటి విషయాన్ని సందర్భంగా మనం చేస్తాం. దీనికి అవగాహన లేక ఒక ప్రత్యేక డిపార్ట్మెంట్ గా ఏర్పరచాలంటే ద్రౌపది ముర్ము గారు పర్మిషన్ ఇవ్వాలి భారత రాష్ట్రపతి. ఇది పంచాయతీరాజ్ శాఖ అంతర్భాగమా? పంచాయతీరాజ్ శాఖ అంతర్భాగమా తెలియదు. డిడిఓ పంచాయతీ. మరి ఇన్స్ట్రక్షన్ ఎవరు ఇస్తారు? 5 ఇస్తారు. ప్రతివాడు ద్రౌపది 5 భక్తులు, ప్రతివాడికి 5 మానిటరీ చేస్తారు. ఒక ఉద్యోగి ఒక్కరోజు సీఎం కావాలంటే 5 చుట్టూ తిరగాలి. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళు మదర్ డిపార్ట్మెంట్ ఒకటి, వీళ్ళ పేగు బంధం ఒక శాఖలో ఉంటుంది, వీళ్ళ పని ఇంకోటి చేయిస్తారు. అన్ని సర్వేకి వీళ్ళు అవగాహన కల్పించుకోవడం అంటే ఈ కుర్రాళ్ళు దే ఆర్ మోర్ టెక్నికల్ సావి. అంటే మా తరం వాళ్ళకి పెద్దగా మా అమ్మ నాకు ఐఫోన్ కొనిస్తే నాకు ఎందుకమ్మా దీని ఆప్షన్స్ దీన్ని ఎలా వాడాలో నాకు తెలియదు. ఆ ఫోన్ మొదలైతే గ్రీన్ బటన్ నొక్కుతా, ఫోన్ ఆపాలంటే ఎర్ర బటన్ నొక్కుతా, నాకు ఎందుకు తెలుసు. కానీ మీకు టెక్నాలజీ ఎక్కువ తెలిసి ఎంతసేపు సోషల్ మీడియాలో ప్రతి చిన్నదాన్ని వైరల్ చేసి పోస్ట్ చేసి అలర్ట్ చేయడం తప్ప సమస్యకి మూలాన్ని దానికి ఉన్న రాజ్యాంగబద్ధమైన పరిష్కారాన్ని అధ్యయనం చేసి ఒక అర్థవంతంగా
కొత్తగా ఉద్యోగాల్లో వచ్చిన యంగ్స్టర్స్ కాబట్టి ఆ స్టూడెంట్ యూనియన్ లైఫ్ నుంచి వచ్చిన ఆ ఎమోషన్స్ ఇక్కడ క్యారీ చేస్తుంది. ఎవడో ఎక్కడో మున్సిపాలిటీలో ఎవడో ఒక ఆఫీసరు ఇండివిజువల్ బిహేవియర్, అది ప్రభుత్వ విధానం కాదు, ఒక ఇండివిజువల్ బిహేవియర్ ఒక మున్సిపల్ కమిషనర్ ఒకటి తిట్టాడు, దాన్ని మొత్తం రాష్ట్రం మొత్తం వైరల్ చేసి వీళ్ళు ధర్నా చేసింది. ఇలా చిన్న చిన్న పెట్టి ఇష్యూస్ మీద మీ నిరసనని డైవర్ట్ చేసి ఆఖరికి సర్వేలు మేము చేయలేకపోతున్నామని చెప్పి మీరు మళ్ళీ ఇందులో ఉన్న సంఘాలందరూ కలిసి జేఏసీ కూడా ఒక ఆందోళన కార్యక్రమం చేసి చర్చలు చేసామన్నారు. ఆ జేఏసీ ఎవరు ఏర్పరిచారో నాకు తెలియదు, ఎవరితో చర్చలు చేశారో నాకు తెలియదు. కానీ అయిన తర్వాత ఏమైందా అంటే ఏ సర్వేలు వద్దని మీరు ఉద్యోగం చేశారో ఆ సర్వేలో మీకు జాబ్ జాబ్గా నిర్దేశిస్తూ జీవో ఇచ్చింది రోజు. ఇందాక మాట్లాడితే ఆ జీవో రద్దు చేయించమంటారు. అది మీరు పోరాడి సాధించుకున్న జీవో, అంటే మీ పోరాటానికి ఫలితంగా వచ్చిన ఇది మిత్రుల సమస్య ఒకటి, పరిష్కారం. వీళ్ళు అడుగుతున్నది ఒకటి, కేటగరైజేషన్, రేషనలైజేషన్. పంచాయతీని గ్రేడ్ చేసి, ఫీల్డ్ ఫార్మేషన్స్ గ్రేడింగ్ చేసి, కేటగరైజేషన్ చేసి, క్యాడర్ని రేషనలైజ్ చేసి, ఇది నిరంతరం జరిగేటువంటి ప్రక్రియని వీళ్ళు అడుగుతున్న సమస్యల నుంచి డైవర్ట్ చేయడానికి కేటగరైజేషన్, రేషనలైజేషన్ పెట్టి దానిలోకి తీసుకుపోయి ఇప్పుడు దానివల్ల ఇంకా కొన్ని కొత్త సమస్యలు ఉత్పన్నమయ్యి ఆ కేటగిరీ ఇప్పుడు ఆయన చెప్పిన మూడింట్లో అప్పుడు ఆయన చెప్పాడు అవేలేదు, ఆయన చెప్పిన ఆ కేటగరైజేషన్, రేషనలైజేషన్లో ఉత్పన్నమైన సమస్య ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ బాధ్యత కూడా ఇంకా కొంత మాకు అవగాహన ఉన్నా ఇంకా నాకు తెలియని కొత్త విషయాలైనా క్షేత్రస్థాయిలో ఈ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఏమైనా నా దృష్టికి తెస్తారేమో, ఎలాగే వాడు సెక్రటరీ సర్వే కదా విందామని ఇక్కడికి వచ్చా. అది కూడా మరో కారణం, మీ భాగస్వామ్యం కూడా ఈ సమావేశంలో ఉందనే నేను వచ్చాను మిత్రులారా. తప్పనిసరిగా ఈ విలేజ్ వార్డ్ సెక్రటేరియట్లో ఉన్నటువంటి 18 రకాల ఫంక్షనరీస్ 11 శాఖలకు చెందిన వాళ్ళని గౌరవప్రదంగా మీరు వేరు మేము వేరు కాదు, మనందరం ఒకటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు. నాకు అప్లై అయ్యే అన్ని నిబంధనలు నీకు అప్లై కావాల్సిందే, నాకు అప్లై అయ్యేటువంటి ఇచ్చేటువంటి అన్ని కన్సెషన్స్ నీకు రావాల్సిందే. నిన్ను నన్ను వేరు వేరుగా చూసేదానికి వీల్లేదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. ప్రధానంగా టైమింగ్స్ గురించి చెప్పాను. నేను ఒక నిర్దిష్టమైన టైమింగ్స్ లేకుండా అయిపోయినాయి అనేటువంటిది మీకు ఉన్న ప్రధాన సమస్య. తప్పనిసరిగా మీ సమస్య మొత్తానికి శాశ్వత పరిష్కారం సూచించడానికి మేము ఒక బ్లూ ప్రింట్ తయారు చేస్తున్నాం. ఎవ్రీ ఫంక్షనరీకి ఒక స్లైడ్ తయారు చేసి ఆ ఫంక్షనరీకి ఉన్న సమస్యకి దానికి చట్టబద్ధమైన పరిష్కారం మనమేం సూచిస్తున్నాం అనే దాన్ని ఒకటి తయారు చేసి ఏప్రిల్ నెలలో రాజమండ్రి వేదికగా ఒక తొలి సమావేశాన్ని ఎక్స్క్లూజివ్ విలేజ్ వార్డ్ సెక్రటేరియట్స్కి సంబంధించిన సమావేశాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నాం. అలా రాష్ట్రం 4 మూలల 4 ప్రాంతాల్లో 4 జోన్లలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి జూన్ 1 నాటికి ఇదిగో ఈ వ్యవస్థ యొక్క 18 ఫంక్షన్ల సమస్యని మేము సూచిస్తున్న పరిష్కారం ఇది, దాన్ని డెడ్ లైన్ పెట్టి అక్కడ జూన్ సబ్మిట్ చేసిన డెడ్ లైన్ పెట్టి ఆ పరిష్కారం సాధించేలాగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యాచరణకి మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంఘమే నాయకత్వం వహిస్తున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మా తర్వాతి తరం ఉద్యోగస్తులైన మిమ్మల్ని సుదీర్ఘకాలం పాటు ప్రభుత్వ వ్యవస్థలో ఉండేటువంటి మీరు ఉద్యోగం వచ్చిన 4-5 ఏళ్ళకే ఇలా నీరసంగా నిరుత్సాహపడేటువంటి ఎందుకు వచ్చావురా భగవంతురా అనేటువంటి పరిస్థితి వస్తే అది ఈ రాష్ట్రానికి, ప్రభుత్వ వ్యవస్థకి, పౌర సమాజానికి కూడా మంచిది కాదు. కాబట్టి మీ కళ్ళల్లో ఒక సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని, ఆహ్లాదకరంగా మీరు ఉద్యోగం చేసుకునేటువంటి వాతావరణాన్ని కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉందనేటువంటి విషయాన్ని మనం చేస్తూ ప్రభుత్వం యొక్క బాధ్యతని ఎప్పటికప్పుడు గంట కొట్టి అలారం మోగిస్తూ అది అలారం అనుకుంటారో ఇంకేమనుకుంటారో కానీ గంట కొట్టి ప్రభుత్వానికి తన బాధ్యత పూర్తి చేసే బాధ్యత మా సంఘం తీసుకుంటుందని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను మిత్రులు. ఈ కారణం వల్ల నేను ఇక్కడికి వచ్చాను. సంతోషం. ఒక సెలవు రోజు ఈ రాష్ట్ర